విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. గీతా గోవిందం తర్వాత డైరెక్టర్ పరశురామ్, విజయ్ దేవరకొండ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కింది. దిల్ రాజు నిర్మిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా విజయ్ చెప్పిన మగతనం చూపించాలంటే ఐరన్ని వంచాల ఏంటి అనే డైలాగ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. నిజానికి ఫ్యామిలీ స్టార్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతో పాటు థియేటర్స్ సమస్య నేపథ్యంలో వాయిదా వేశారు. తాజాగా చిత్ర బృందం విడుదల తేదీ అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచాలని చూస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ నుండి మొదటి పాటను త్వరలోనే విడుదల చేస్తారని సమాచారం. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో పాటలు అద్భుతంగా వచ్చాయని తెలుస్తుంది. మొదటి పాటతో అంచనాలు పెంచాలని చూస్తున్నారు మేకర్స్. చాలా కాలంగా బ్లాక్ బస్టర్ రీచ్ కోసం విజయ్ దేవరకొండ ఎదురు చూస్తున్నాడు. వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ వంటి డిజాస్టర్ల తర్వాత గతేడాది వచ్చిన ఖుషి కాస్త ఊరినిచ్చింది. కానీ అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. యావరేజ్ స్టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ తో హిట్ అందుకోవాలని విజయ్ దేవరకొండ కసితో ఉన్నాడు. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక ఫ్యాన్స్ లో కూడా మూవీ చాలా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. మరి రిలీజ్ డేట్ సందర్భంగా ఒక కొత్త పోస్టర్ ని విడుదల చేశారు మేకర్స్. మధ్యతరగతి జీవితాన్ని ప్రతిబింబించేలా సంచిని భుజంపై వేసుకుని ఆధార్ కార్డు నోట్లో పెట్టుకుని పరిగెత్తుతూ కనిపించారు విజయ్ దేవరకొండ. ఈ చిత్రంలో ఆయనకి జోడీగా మృణాల్ ఠాకూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్. గీతా గోవిందం సినిమాతో విజయ్ దేవరకొండకు మొదటి 100 crores సినిమాను ఇచ్చిన డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలోనే ఈ మూవీ కూడా రూపొందుతుంది. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న రెండవ చిత్రం కావడంతో ఫ్యామిలీ స్టార్ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మేకర్స్ కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. అయితే ఆ పోస్టర్లో విజయ్ దేవరకొండ రేషన్ కోసం ఒక సంచిని భుజాన వేసుకుని రేషన్ కార్డు పట్టుకుని లుంగి పైకెత్తి కడుతూ పరిగెత్తుతున్నట్టు కనిపిస్తున్నారు. ఈ పోస్టరే తాజా ట్రోలింగ్ కు కారణమైంది. విజయ్ రేషన్ కోసం వెళ్తే రేషన్ కార్డు కాకుండా ఆధార్ కార్డు ఎందుకు తీసుకెళ్తున్నాడంటూ నెటిజన్స్ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. మేకర్స్ ఈ చిన్న లాజిక్ ను ఎలా మిస్ అయ్యారంటూ సెటర్లు వేస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.